అండ్ సార్ మిమ్మల్ని అంటే అందరూ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అయి ఉంటుంది, అంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? మెయింటైన్ ఏం కాదు, లిటిల్ డిసిప్లిన్ అండ్ బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ అంతే. నవ్వుతూ ఉండు హ్యాపీగా, టెన్షన్ తీసుకోకు. ఒకవేళ టెన్షన్ ఉన్నా బయట కనబడినావు అంతే. ఓకే. అండ్ అంటే మేడం కూడా, మీ వైఫ్ కూడా అలాగే మెయింటైన్ చేస్తుంది. నేను మీ హోమ్ చూశాను అండ్ మేడంని కూడా చూశాను, పర్సనల్గా మాట్లాడాను. సో ఇద్దరు కలిసి వర్కౌట్లు చేయడం ఇలా ఏమన్నా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారు? ఫుడ్ మెయిన్ డైటే ఎవరికైనా సరే, తర్వాత ఎక్సర్సైజ్ రెండు చేస్తుంటాం ఇంట్లో బయట అది. సో డైట్ విషయంలో వైఫ్కే క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళు వండిందే కదా మనం తినేది అది. అండ్ సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో అంటే యాక్టర్కి కానీ ఒక యాక్ట్రెస్కి కానీ అంటే టైం పీరియడ్ చాలా తక్కువ అయిపోయింది. సో ఇక్కడ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే అప్కమింగ్ వచ్చే యాక్టర్స్కి కానీ ఇప్పుడున్న యంగ్ యాక్టర్స్కి కానీ మీరు ఏ పాయింట్ ఉంటే వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవుతారు అనేది మీ వర్షన్ సార్? అంటే అడ్వైజ్ అడుగుతున్నారా లేకపోతే వాళ్ళకి సలహా చెప్తున్నారా? సలహా ఇవ్వమని నేను చెప్పట్లేదు, కానీ ఏది ఉంటే ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారు అనేది మీ ఒపీనియన్లో చెప్పండి అంటారు. మీ తలరాత బాగుండాలి ఫస్ట్. ఓకే. మీ కర్మ బాగుంటే అది ఫస్ట్, తర్వాత యూ హ్యావ్ టు బి గుడ్ పర్సన్ అండ్ సిన్సియర్ అండ్ టాలెంటెడ్. ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఓకే. అండ్ నాకేమనిపించింది అంటే మీరు చెప్పగానే ఎక్కడో టైటిల్కి సింక్ చేస్తారనిపించింది. అంతే, కష్టపడమే మన పని, ఫలితం మన చేతుల్లో. అది కరెక్ట్, అది ఉండాలి, అది కన్ఫామ్గా ఉండేది. అది మిగతా క్వాలిటీస్ అంటే టైం బాగుండాలి బేసిక్గా. ఓకే. అండ్ ఆడియన్స్ అంటే ఎందుకు థియేటర్కి వచ్చి మూవీ చూడాలంటారు? కొత్తగా ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్, డెఫినెట్గా కొత్తగా ఫీల్ అవుతారు అన్నమాట. నాకే ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే 3 క్యారెక్టర్లు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఆ ముగ్గురు కాంబినేషన్లో ఎక్కడ కలవకుండా 3 కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఒకటే మిషన్ మీద అది ఎలాగా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకే. అండ్ వై ది ఆడియన్స్ షుడ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ యువర్ మూవీ? బికాస్ షీ యాక్టెడ్ హర్ ఫస్ట్ మూవీ, సో yeah, that's one of the point I would say that honestly we've all given our heart and soul for this movie, and and of course it's my first movie, so as sir said, I would really want this movie to be super hit. Okay. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి అండ్ హెల్తీగా ఇంత ఎనర్జెటిక్గా ఉండాలి అండ్ మీరు బాగా పాపులర్ అయిపోవాలి తెలుగులో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.